హరి ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. అవిద్యానామంతస్థిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వందే గురుపదద్వంద్వమవాన్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందం వారాణసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే. విశ్వేశం మాధవం ఢుంఢిం దండపాణిం చ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. హర నమ పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర. విశ్వావసుడు సవర కులానికి చెందినటువంటి విశ్వావసుడి యొక్క కూతురిని విద్యాపతి పెళ్లి చేసుకున్నాడని, పెళ్ళి అయిన తర్వాత మామగారిని అనేక సార్లు మామగారు మీరు రోజు పూజ చేస్తున్నటువంటి జగన్నాథుడి యొక్క విగ్రహాన్ని చూపించండి అని ప్రాధేయపడుతున్నటువంటి అల్లుడి యొక్క విన్నపాన్ని మన్నించినటువంటి ఆ సవరరాజు విశ్వావసుడు ఆయన విగ్రహాన్ని కదా చూపించమన్నాడు, దారేమి చూపించమనలేదు కదా. అందుకని అల్లుడి కళ్ళకు గంతలు గట్టి గుడి దగ్గరికి తీసుకువెళ్ళాడు. అయితే అల్లుడైనటువంటి విద్యాపతి కూడా చాలా తెలివిగా ఏం చేశాడంటే, తను మామగారికి తెలియకుండా కొన్ని ఆవాలు పట్టుకెళ్ళాడు. ఆవాలు ఎందుకు పట్టుకెళ్ళాడండి? ఆవాలతో పూజ చేస్తారని అనకండి, వినండి. ఆవాలు పట్టుకెళ్ళినటువంటి ఆవాలు తాను వెళుతున్నటువంటి దారి కొసాన ఆవాలు జల్లుకుంటూ వెళ్ళాడు. అలాగా ఆవాలు జల్లుకుంటూ వెళితే కొన్నాళ్ళకి ఈ ఆవాలు మొలకెత్తి దారి స్పష్టంగా తెలుస్తుంది అనేటటువంటిది ఆయన ఉద్దేశం అన్నమాట. సరే, ఆయన యొక్క తెలివి, విద్యాపతి చాలా తెలివిగా ఈ కొన్నాళ్ళకి ఈ జల్లినటువంటి ఆవాలు మొలకెత్తుతాయి, దారి తెలుస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో ఆవాలు జల్లాడు. ఈ విషయాన్ని విద్యాపతి ఇంద్రజమ్న మహారాజు గారికి ఏదో ఒక వేగుల ద్వారా కబురు పెట్టాడు. కొన్నాళ్ళకి ఆ రాజుగారు అడవిలోకి చేరుకున్నారు. కానీ రాజుగారు అడవిలోకి చేరుకునే లోపునే విగ్రహాలు మాయమైపోయాయిట. చల్లిన ఆవాలు మొలకలెత్తాయి. దాని ప్రకారం వెళ్ళారు గుడికి. వెళ్ళేసరికి లోపల విగ్రహాలు లేవు. దాంతో ఇంద్రజమ్న మహారాజు గారు నిరాశతో అక్కడి నుంచి మళ్ళీ తిరిగి వెళ్ళడం ఇష్టం లేక, నాకు జగన్నాథస్వామి వారి యొక్క దర్శనం కాలేదే అనేటటువంటి నిరాశతో నిరాహార దీక్షను మొదలుపెట్టి అక్కడే ఆ అడవిలోనే ఒక అశ్వమేధ యాగం చేశాడు. నీలాచలం అనేటటువంటి ఆ కొండ మీద ఒక ఆలయాన్ని నిర్మించి నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు ఇంద్రజమ్న మహారాజు గారు. నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు నీలాచలం కొండ మీద. ప్రతిష్ఠించిన తర్వాత ఒక రోజున ఆయన అక్కడ నిద్రిస్తూ ఉండగా జగన్నాథస్వామి వారు ఈ ఇంద్రజమ్న మహారాజు గారి యొక్క కలలో కనిపించి, ఇంద్రజమ్న, నీ భక్తికి నేను ఎంతో సంతోషించానయ్యా. ఇక్కడ సముద్ర తీరంలో చాంకీ నది ఎక్కడైతే సముద్రంలో కలుస్తుందో ఆ చాంకీ నది ముఖద్వారానికి వేప కొయ్యలు కొట్టుకొస్తాయ్యా. వేప మొక్కకి సంబంధించినటువంటి దుంగలు కొట్టుకొస్తాయి. ఆ వేప దుంగలతో విగ్రహాలు చేయించవయ్యా అని కలలోనే ఆదేశించాడు జగన్నాథస్వామి. సరే, ఈయన వెళ్ళాడు. ఎక్కడైతే చాంకీ నది ముఖద్వారం ఉందో సముద్రంలో కలిసినటువంటి ప్రదేశం, అక్కడ పడవలలో వెళ్ళి ఆ సముద్రంలో
చూసేసరికి కొయ్యలైతే కొట్టుకొచ్చేసాయి, కొయ్యలు దొరికాయి భగవంతుడు చెప్పినట్టుగానే. కానీ విగ్రహ నిర్మాణానికి ఎవరూ ముందుకు రాలేదు. విగ్రహాలు ఎలా తయారు చేయాలి అన్న దానికి ఎవరూ ముందుకు రాలేదు. ఏం చెయ్యాలిరా బాబు అని రాజుగారు ఆలోచిస్తున్నారు, ఇంద్రజమ్న మహారాజు. అలా ఆలోచిస్తున్నటువంటి సమయంలో దేవశిల్పి అయినటువంటి సాక్షాత్తు విశ్వకర్మ ఒక వికలాంగుడి రూపంలో అక్కడికి వచ్చాడు. వచ్చి, మహారాజా మహారాజా, నేను విగ్రహాలకు రూపకల్పన చేస్తానయ్యా. వచ్చింది వికలాంగుడి రూపంలో వచ్చాడు. నేను విగ్రహాలకు రూపకల్పన చేస్తానయ్యా, కాకపోతే నేను ఒక్కడినే రహస్యంగా ఒక గదిలో నేను విగ్రహాలకు రూపకల్పన చేస్తాను. నేను విగ్రహాలకు రూపకల్పన చేసేటటువంటి సమయంలో, విగ్రహాన్ని చెక్కే సమయంలో పచ్చి మంచినీళ్ళు కూడా నేను ముట్టుకోను. దానికి సుమారుగా 21 రోజుల సమయం పడుతుంది విగ్రహాలు చెక్కడానికి. ఆ 21 రోజులు కూడా ఎవ్వరూ అటువైపు రాకూడదు, తలుపు తీసి చూడకూడదు. నేను లోపల ఉంటాను గదిలో. నేను చేసేటటువంటి ఈ పనికి ఎటువంటి ఆటంకం కలగకూడదు. దీనికి నువ్వు ఒప్పుకుంటే నేను విగ్రహ రూపకల్పన చేస్తాను, విగ్రహాలు చెక్కుతాను అని షరతు విధిస్తాడు. ఆయన పెట్టినటువంటి షరతుకి ఇంద్రజమ్న మహారాజు గారు అంగీకరించారు. ఆయన వికలాంగుడి రూపంలో వచ్చినటువంటి విశ్వకర్మ విగ్రహాలు చెక్కడం మొదలు పెడతాడు. టక్కు టక్కు టక్కుమని ఆ ఉలి సౌండ్ వస్తుంది కదా విగ్రహాలు చెక్కేటప్పుడు. కానీ విచిత్రంగా లోపల విగ్రహాలు అయితే చెక్కుతున్నాడు, విగ్రహాల రూపకల్పన జరుగుతోంది. రోజులు గడుస్తున్నప్పటికీ కూడా గదిలోంచి ఎటువంటి శబ్దము రావటం లేదు. దాంతో ఇంద్రజమ్న మహారాజు గారి యొక్క భార్య, ఆవిడ పేరు గుండీచాదేవి, ఇంద్రజమ్న మహారాజు గారి భార్య అయినటువంటి ఆ రాణిగారు అయినటువంటి గుండీచాదేవి తొందర పెట్టింది. చూడవయ్యా, 21 రోజుల్లో తయారు చేస్తానన్నాడు, ఎవరూ రావద్దన్నాడు, తలుపు తీసి చూడొద్దన్నాడు, లోపల నుంచి చూస్తే ఏమీ శబ్దాలు రావటం లేదు. అసలు ఇంతకీ అతగాడు విగ్రహాలు చెక్కుతున్నాడా లేదా? అప్పటికే దాదాపుగా 19 రోజులు 20 రోజులు అయిపోయింది అని ఆ రాణి గుండీచాదేవి తొందర పెట్టింది. రాజుగారిని బలవంతం చేసింది, ఒకసారి చూడవయ్యా, తప్పేమీ లేదు అని. గడువు పూర్తి కాలేదు ఇంకా అప్పటికి. రాజుగారు తలుపులు తెరిపించారు. ఇంద్రజమ్న మహారాజు గారు తలుపులు భళ్ళును తెరిచి చూసేసరికి లోపల ఉన్నటువంటి శిల్పి లేడు. శిల్పి అదృశ్యమైపోయాడు. అప్పటికి చేతులు కాళ్ళు లేనటువంటి సగం చెక్కినటువంటి విగ్రహాలు మాత్రమే దర్శనమిచ్చాయి. ఎందుకంటే మరి పూర్తి అవ్వలేదుగా, పూర్తి అవ్వకముందే వీళ్ళు భళ్ళున తలుపు తీశారుగా, అందుకని చేతులు కాళ్ళు ఇంకా పూర్తి అవ్వలేదు. సగం చెక్కిన విగ్రహాలు దర్శనమిచ్చాయి. పశ్చాత్తాపడ్డాడు ఇంద్రజమ్న మహారాజు గారు. పశ్చాత్తాపంతో బ్రహ్మదేవుడి గురించి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షమై, ఇంద్రజమ్న మహారాజా, ఏమీ దిగులు చెందకయ్యా, ఇప్పటి వరకు ఎంతవరకు అయితే చెక్కబడి ఉన్నాయో విగ్రహాలు, ఇక మీదట ఇదే రూపంలో విగ్రహాలు పూజలు అందుకుంటాయ్యా అని బ్రహ్మగారు ఇంద్రజమ్న మహారాజు గారికి చెప్పి, నేనే స్వయంగా ఈ జగన్నాథస్వామి వారికి ప్రతిష్ఠ చేస్తాను అని సాక్షాత్తు బ్రహ్మగారు వాటికి ప్రాణప్రతిష్ఠ చేశారండి. పూరీ క్షేత్రంలో ఉన్నటువంటి జగన్నాథస్వామి వారికి అంతటి మహిమోపేతమైనటువంటి విగ్రహాలు పూరీ జగన్నాథస్వామి వారి యొక్క విగ్రహాలు. శ్రీకృష్ణుడు, సుభద్ర, బలభద్ర అనేటటువంటి ఈ ఇద్దరు అన్నదమ్ములతో పాటు ఆ శ్రీకృష్ణుడి యొక్క చెల్లెలైనటువంటి సుభద్రాదేవికి కూడా ప్రాణప్రతిష్ఠ చేసింది సాక్షాత్తు బ్రహ్మగారు. తానే స్వయంగా వాటికి ప్రాణప్రతిష్ఠ చేశాడు చతుర్ముఖ బ్రహ్మగారు. అందువల్ల ఇప్పుడు మనం అక్కడ చూసినట్లయితే ఎందుకంటే పూర్తి అవ్వలేదు కదా, విగ్రహాలు చెక్కడం పూర్తి అవ్వలేదు కదా, అందుకని పూరీ జగన్నాథస్వామి వారి యొక్క ఆలయంలోని విగ్రహాలకి అభయహస్తము కనబడదు, వరదహస్తము కనబడదు, ఇంకా చేతులు పూర్తి అవ్వలేదు కదా, అందుకని ఆ విగ్రహాలకి అభయహస్తం వరదహస్తం కనపడవన్నమాట. ఆయన కళ్ళు చూసినట్లయితే, జగన్నాథస్వామి వారి యొక్క నేత్రాలు చూసినట్లయితే ఈ 14 భువనాలను
చక్కగా చూడడానికా వీక్షించడానికా అన్నట్లుగా అంతంత కళ్ళు మాత్రం ఉంటాయి జగన్నాథస్వామి వారికి. భక్త మహాశైలారా, పూరీ క్షేత్రం గురించి మనం రాబోయేటటువంటి వైష్ణవ ఖండం మనం త్వరలో చెప్పుకోబోతున్నాం. ఆ వైష్ణవ ఖండం చెప్పుకున్నప్పుడు ఈ పూరీ క్షేత్రం యొక్క విశేషం ఇంకా చక్కగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో ఈ కాశీఖండంలో కొంచెం ఏదో అలా చెప్పుకుని వెళ్ళిపోదాం. రేపటి రోజున ఇంకా ఈ పూరీ క్షేత్రానికి సంబంధించినటువంటి మరికొన్ని విశేషాలు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వే జనాః సుఖినో భవంతు. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర.